పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడ క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము. అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్, వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చెయ్యాలి అని ఏం అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే 1 నుంచి వీ వర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు అరే ఆగురా భయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తుంది సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, she should do more kind of characters, and like she said indaka, she wanted to explore. Tanu kuda appudu point of time lo aa same mindset lo undi. So we were like, sir ipudu aa role lo Anupama kaakunda inka vere ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో వీ హ్యాడ్ టు ఫాలో దట్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.